నీకు దమ్ము ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నీ ధైర్యం ఉంటే రా. వాడు ఎక్కడో దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడో ఉండి ఒక చిన్న ట్వీట్ పెట్టడం కాదు కదా. ఇప్పుకొని తిరగండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు? చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. అదే దేవతల మీద నాన్ అని చెప్పేసి సీతమ్మని రేప్ చేశారు అన్నారు నాన్వేషణ గారు. మరి అది సమర్థిస్తారా? ఎక్కడన్నా మహాభారతం మొత్తం చూడండి, రామాయణం చూడండి, మీరు ఏడన్నా చూడండి, గ్రంథాలు చూడండి, మీకు ఏది నస్తుందో చూడండి. ఎక్కడన్నా రేప్ చేసినట్టు ఎక్కడన్నా సంఘటన ఉందా? మరి వాడికి ఏం తెలుసా అండి? వాడు ఎక్కడో దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడో ఉండి ఒక చిన్న ట్వీట్ పెట్టడం కాదు కదా. నేను అదే చెప్తున్నా, భారతదేశం అంటేనే ఒక మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనం. దేవతలాగా పూజించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. మహిళలను ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పో, ఎక్కడ కూడా మహిళలకు అసలు గౌరవం అనేది ఉండదు, వాళ్ళని పూజించారు, అసలు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు. సో ఉన్న రెస్పెక్ట్ను కూడా ఇలాంటి వాళ్ళు ఏదో మంగపతి ఇప్పుడు అది క్యారెక్టర్లో అదేదో హైలైట్ అయిపోయిందని చెప్పి అలానే జీవించాలని నేను అలా చెప్తా. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని చూసుకోమనండి. ఫస్ట్ వాళ్ళ ఈవెంట్లలో వాళ్ళ భార్య పిల్లల్ని ఒకసారి ఎప్పుడన్నా తీసుకురామనండి. ఎట్లా వస్తారో సమాజంలో మనిషి అనుకోండి, దానికి ఏమైంది చెప్పొచ్చు కదా. ఎవరైనా స్టేజ్ నేను ఏమంటున్నా, నువ్వు చెప్పే ముందు 1,000 చూపించే ముందు 4,000 చూసుకో. చిన్నపిల్లల మీద రేపులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చిన్నపిల్లల మీద మర్డర్లు జరిగినప్పుడు ఎక్కడున్నావు? అనేక మంది మహిళలు హరాస్మెంట్ కేసులలో అనేక కేసులలో ఇబ్బంది పడుతుంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు వాళ్ళ వెనుక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్లో 26,000 మంది పిల్లలు అదృశ్యమయ్యారంటున్నారు. 26,000 మంది మరి ఏరి ఇంతవరకు రాలే కదా. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఇంతమంది మహిళలు మరి ఎందుకు మాయమయ్యారు? ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? వాళ్ళని ఇంకా ఏమన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయా? వాళ్ళని ఏంది అసలు వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడా? చిన్నపిల్లల మీద కనీసం క్యాండిల్ ర్యాలీ కూడా ఏ రోజు కూడా రాని వ్యక్తి ఈరోజు నేను మాట్లాడింది రైటే అంటే నువ్వు మాట్లాడింది రైట్ కావచ్చు. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏడో రోజున బయటకు వచ్చినావా? ఒక సంఘటన జరిగినప్పుడు ఏదో పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా. సామాన్లు అన్నందుకే శివాజీ గారు అంత చేశారు. నాన్వేషన్ అయినా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సీతాదేవి గారికి వెళ్ళాడు. చెప్పండి, అసలు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారని అలా అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి ఎవరైనా కానీ స్లీవ్లెస్ చిన్న గౌన్ వేసుకొని ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారా? రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఖచ్చితంగా తిడతారు కదా. తిట్టేదే కాదు, కొన్ని ఏరియాలు అయితే కొట్టి చేస్తారు. సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు. అంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇంకేమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న పదాన్ని కూడా లాక్కొని వచ్చి ఇప్పుడు మనం చేయాలన్నట్టుగా చేశారు. కానీ దానికి సపోర్టివ్గా నా అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే తను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నాడంట, ఉమెన్స్ని కాపాడడానికి చేస్తున్నాడంట, సపోర్ట్ చేస్తున్నాడంట. మరి ఆ 14 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు అలా చేసావు? ఆయన మాటల్లో నుంచే రీసెంట్గా ఒక వీడియో విన్నాం. మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, అంత నీచంగా చేస్తున్నాడు. ఒకనొక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు, ఇండియాలో అడుగు పెట్టడం దరిద్రం అంట, దారుణం అంట, రాను, రేపు మాపో నాకు కూతురు పడితే నాకు కూతురు కూడా రేపు చేసేస్తారు, అలాంటి మతాలు నాకు వద్దు, అలాంటి దేశాలు నాకు వద్దు, నేను రాను, చాలా అంటే నాకు థాయిలాండే ఇష్టము, అక్కడే ఉంటాను అంటున్నాడు. మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎందుకు నీకు? ఇండియాలోనే కదా పుట్టావు, ఇండియాలోనే కదా ఎదిగావు. మీ అమ్మగారు కూడా వెళ్ళారు, అలా మాట్లాడకూడదు, కానీ అమ్మగారు కూడా వచ్చారు. ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత వస్త్రాభరణ ఎంత మంచిగా వేసుకున్నారు. మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు ఇప్పుకొని తిరగండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు? చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ వస్త్రాభరణ చేశారని రేపులు జరిగాయంట. అసలు ఆ మాట ఎలా మాట్లాడుతున్నారా? నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు, చాలా వ్యూస్ తెచ్చుకున్నావు, చాలా సబ్స్క్రైబర్ తెచ్చుకున్నావు కదా. ఒక స్త్రీ పైన చెయ్యి పడినందుకే కదా, తన వస్త్రాన్ని పైన చెయ్యి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని కేశాలు ఖండించేంత వరకు ప్రతీకారం చల్లారలేదు వాళ్ళది. ఒక స్త్రీని ఎత్తుకెళ్ళేంత వరకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి హతమేర్చారు. మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? మరి ఆ వీడియోలు వ్యూస్ కోసం చేయడం కాదు, అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. దయచేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి. బుద్ధి ఎలా చెప్పాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి అయితే కలుగుతుంది. సో ఆ నాన్ వేసిన మాట్లాడడం అయితే చాలా అంటే చాలా తప్పు, చాలా అంటే చాలా దారుణము. దీన్ని అయితే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. నాన్ వేషన్ గాడు, బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్ళి పెటాకులు ఏమీ లేవు, ఆడు మాట్లాడతాడు చూడండి. కాబట్టి ఏందంటే వాడు పక్క దేశం పోయి దాంకొని ఈ దేశానికి వస్తే కొడతారని చూడండి. అంటే దాంకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కదా. నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకనే నువ్వు ఆడపి దాంకోనవు. అదేమనంటే పక్క దేశం అంట నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు, మూర్ఖుడు, ఎదవ.
మూర్ఖుడాడు. మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అసలు ఇండియాకి రానంటున్నాడు కదా. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఆ గరికపాటి తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు. ఆడు చేసే పనులన్నీ తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. నేను నిన్నటి దాకా నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారా రే, నాన్ వేషన్గా మారరా. ఏంద్రా మాట్లాడటం? చూడు, నేను కూడా నేను రేనేసి ఆఖరికి శివాజీ గారి మీద పెట్టిన కేసులని వెనక్కి తీసుకోండి. అతను ఏమన్నా కూడా తండ్రి లాంటోడు, అన్న లాంటోడు, తమ్ముడు లాంటోడు చెప్పాడని అనుకొని ఇప్పటికైనా మారిపోండి. ఎప్పటికీ ఛాన్స్ ఉంది మీకు ఇప్పటికీ ఒక అవకాశం. ఆ భగవంతుడు మీ అందరికీ మైండ్లు మారాలని, మీలో మంచి మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై శివాజీ అన్న. సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్న, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏంద్రా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఎదవ మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు, ఏదో బొల్లులు, ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాటలేందన్న ఈ ఎదవ ఏం మాటలయ్యి. ముఖ్యంగా ఈ యాడ్ ఉండడో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ అది కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను. అలా ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న. ప్రతి ఒక్కడు, సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ. ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచిగా, కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది? వీడికున్న ఏదో చూపిస్తున్నాడు. పర్లే, ఎక్కడెక్కడో దేశాలే చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు యాడ్ ఉండడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని